ప్రస్తుత దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రమని, ఇక్కడ భక్తులు సౌకర్యార్థం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం త్వరలోనే డార్మెంటరీ నిర్మాణం చేపడతామని, భక్తుల సౌకర్యార్థం 50 రూపాయలతో కలిసిన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అన్నారు. కోనసీమ తిరుమల అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రత్యేక క్యూ లైన్ను, కేస ఖండనాలశాల, పార్కింగ్, టికెట్ కౌంటర్స్, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్స్ ను స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ, వాడపల్లి క్షేత్రం సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించి సూచనలు ఏ విధమైన అనుమతులు చేపట్టాలో అధికారులను ఆదేశించారన్నారు. వకుల మాత అన్నదాన భవన్ నిర్మాణానికి పనులు ఈ నెలలోనే ప్రారంభమవుతాయని, 1,30,00,000 రూపాయలతో డార్మెటరీస్ నిర్మాణం జరుగుతుందని, స్వామివారి రథం షెడ్డుకు అనుమతులు ఇచ్చారని, శంకుస్థాపన కూడా చేస్తామని, పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ వాడపల్లి క్షేత్రం యొక్క ప్రాముఖ్యత కోసం కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం, దేవాదాయ శాఖ మంత్రులతో జరిగిన రివ్యూలలో కూడా వాడపల్లి క్షేత్రం అభివృద్ధిపై ప్రస్తావన వచ్చిందని, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల సరసన రావటం మన నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక్కడ నిలబడ్డాము. ఈ హెచ్కే కోట సార్, ఈ ముందు రోడ్డు ఇలా తీసుకుని ఈ ట్యాంక్ ఉంది కదా సార్, ఈ ట్యాంక్ దగ్గరికి ఈ రోడ్డు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది సార్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మన క్యూ లైన్స్ బ్రిడ్జ్ ఇక్కడ ఉందండి. దాని తర్వాత రోడ్ అండి. ఇప్పుడు మీరు పోడ్చాలంటున్నారు చూసారండి, దాని పక్క నుంచి వస్తుందండి. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది సార్. ఇక్కడ ఉంది. దీంట్లో ఈ సైడ్ లో దిగుతాం సార్. మరి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆలయంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా భక్తుల రాక కూడా గత 5-6 సంవత్సరాల్లోనే దాదాపు 2 రెట్లు పెరిగింది. ఇప్పుడు ప్రతి శనివారం కూడా 60,000 నుంచి 70,000 మంది వరకు భక్తులు వస్తున్నారని అంచనా. భక్తుల రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో నుంచి కూడా 1 సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ ప్లాన్ విషయంలో. అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరాలన్నింటినీ కూడా పూర్తిగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యనందరావు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి. అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికలు జరిగినాయి. ఆయన కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చి ఇక్కడ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి అదేవిధంగా సిబ్బంది కూడా విలువైన సూచనలు ఇచ్చి భక్తులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. అయితే దీని మీద ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది. అలా కాకుండా ఒక రెగ్యులర్గా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం భక్తులు ఎవరికి ఇప్పుడు కూడా అంత ఇబ్బంది రాకుండా ఉంటుంది. ప్రతిసారి అంత ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా శాశ్వత ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని దాంట్లో ఎమ్మెల్యే గారితో కూడా పూర్తిగా లోతుగా చర్చించడం జరిగింది ఆ ప్లాన్ విషయం.
డ్రాఫ్ట్ ప్లాన్ తయారైన ఉందో దాని మీద దాంట్లో కొన్ని కొద్ది మార్పులు చేయడానికి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. త్వరలో దానికి అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ అనేది వాడపల్లి దేవస్థానానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ లోపల కూడా ఆ డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ఉందో కొన్ని ఇమ్మీడియట్గా చేయవలసిన పనులు కొన్ని ఎమ్మెల్యే గారు కొన్ని సూచించడం జరిగింది. కొన్ని అత్యవసరం ఇమ్మీడియట్గా త్వరలోనే టేకప్ చేయాలని. దాంట్లో కొన్ని ఒక వారం 10 రోజుల్లోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని ఒక నెల రోజుల్లోపుగా కొన్ని అత్యవసరాన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తగిన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. దేవస్థాన నిధులతోటి వీలైన త్వరగా అంటే డార్మిటరీ ఒకటి, అన్నదానానికి టెంపరీ షెల్టర్ ఏర్పాటు, అన్నదానం పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా అన్ని రకాల వ్యాన్ అంచనాలు తయారవుతుంది. అది 1 సంవత్సరంతో పట్టొచ్చు కనుక నిర్మాణం ఈ లోపల కూడా టెంపరీగా ఒక నెల రోజుల్లోనే మొదలు పెట్టుకుని చేసుకోవడానికి ఒకటి. అదేవిధంగా ఒక 50 రూములతో ఒక అకామిడేషన్ బ్లాక్, అంటే ఒక 3-4 బ్లాకుల కింద వస్తాయి. కానీ ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఒక 50 రూములతో, అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ కూడా ఇదివరకు కొంత ఫిల్లింగ్ చేసి సుమారు 6 ఎకరాల భూమిని సిద్ధం చేయడం జరిగింది. దాని మీద కొంచెం పైన గ్రావెల్ కానీ క్వారీ డస్ట్ కానీ వేసి దాన్ని సంసిద్ధం చేయడం జరుగుతుంది అది త్వరలో. అదేవిధంగా 8 ఎకరాలు సుమారు ఉంది కదా, దాన్ని కూడా ఫిల్లింగ్ చేసి దాన్ని కూడా సంసిద్ధం చేయడం జరుగుతుంది. ముందు 6 ఎకరాలదే త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత 8 ఎకరాల భూమిని అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 50 గదులు దానికి కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాం. డార్మిటరీ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. త్వరలో ఒక వారం రోజుల్లో టెండర్స్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానంలో కూడా చిన్న మార్పులు, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న మార్పుల గురించి కూడా చర్చించి ఒక అవగాహనకు రావడం జరిగింది. శ్రీ రామచంద్రమోహన్ గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలనే దాని మీద మాస్టర్ ప్లాన్ మీద తరువుగా వారు పరిశీలన చేసి అధికారులతో, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు, రేపు అనుమతులు, పనులు చేపట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో అందరికీ కూడా ఇక్కడ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం, ఎందుకంటే వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. అది కూడా త్వరలోనే అది ఆమోదించడం, దాని మీద ఏ విధమైన పనులు చేపట్టప్పుడే వారు చెప్పినట్టుగా ఒక డార్మెటరీ, అన్నదాన భవనం, ఒకలమాత భవనం పక్కన ఒక డార్మెటరీ 30 లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం, ఒకలమాత అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ వారు ఇంజనీరింగ్ అక్కడ షెడ్ నిర్మాణం చేయవలసిన వాళ్ళన్నీ కూడా అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి. త్వరలో ఒకలమాత అన్నదాన భవనం కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది. పాత పార్కింగ్ ఏరియాలో, అంటే మనకి ఇక్కడ 6 ఎకరాల పార్కింగ్, ఇక్కడ ఒక 7 ఎకరాల పార్కింగ్, అక్కడ ఒక 7 ఎకరాల చిల్లర పార్కింగ్, 3 ప్లేసెస్ కింద మనం గత రోజు తీసుకుని లెవెలింగ్ చేసి 2 ప్లేసులు చేసాం. 3వ ప్లేస్ లెవెలింగ్ చేయాలి. రెండవ ప్లేస్ని 6 ఎకరాలని ఇది కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పాత ఇప్పుడు అక్కడ మన కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ పార్కింగ్ ఏరియాలో అన్నదాన భవనం పక్కనే ఒక 50 గదులు, అంటే భక్తులు కూడా దేవస్థానానికి దగ్గరగా ఉండాలని వారు సూచించడం జరిగింది. ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే అక్కడ ఒక 50 రూములు అనుమతులు మంజూరు చేస్తాం. అవి కూడా తొందరలో చేయబడింది కానీ వారు తెలియజేయడం జరిగింది. ఇక ఇక్కడ ఏ అవసరాలు ఉండవు, ఆల్రెడీ టాయిలెట్స్ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక కంపార్ట్మెంట్ల కింద భక్తులు ఎవరైనా తిరుపతి తరహాలో ఒక కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి స్లాట్ సిస్టమ్ కింద భక్తులు వెళ్తూ ఉంటే లైన్స్ అన్ని కూడా తీసుకురావాలనేది కూడా వారు అభిప్రాయం చెప్పారు. కానీ ఇక్కడ దేవస్థానం సంబంధించిన మన స్థల సమస్య ప్రధానంగా ఉంది. దేవాలయాన్ని దగ్గరలో ఏర్పాటు చేస్తే భక్తులు సౌకర్యంగా ఉంటుంది తప్ప దూరం అయితే మళ్ళీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. పై లెవెల్లో అవి రన్ చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామంలో
ఈ ఇల్లు నిర్మాణం చేసుకుని ఉన్నవారు ఉన్నారో వారితో కూడా సంప్రదించి దేవస్థానానికి అందుబాటులో పక్కనే ఉన్న స్థలాలు సమీకరణ చేస్తే భవిష్యత్తులో దేవస్థాన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికైనా అవకాశం ఉంటుందని వారు తెలియజేయటం, దాని మీద కూడా ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా దాని మీద కూడా దృష్టి పెట్టి దేవాలయానికి అవసరమైన స్థలాలు ఈ గ్రామస్తులతో చర్చించి వాటిని దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు కొన్ని ఏదైతే ఇప్పుడు కంపార్ట్మెంట్లు, క్యూ లైన్స్, కొత్త క్యూ లైన్స్, ఆల్రెడీ రథం షెడ్కి అనుమతులు ఇచ్చారు, డార్మెటరీకి అనుమతులు ఇచ్చారు. ఇక్కడే కొన్ని వెంటనే వాళ్ళ అధికారులు వచ్చి మన డీసీ గారు, సెక్రటరీ గారిని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి కమిషనర్ ఆఫీస్కి వచ్చిన వెంటనే అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. 1 by 1 అన్నీ కూడా మీరు స్పీడ్గా బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆలయాల్లో వాడపల్లి దివ్యక్షేత్రం ఒకటి. మొన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో మన వాడపల్లి దివ్యక్షేత్రం గురించి చర్చించారు అంటే అంతకంటే గర్వకారణం మనకి ఉంది. అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లోనే కాకుండా మళ్ళీ వేరే సమావేశంలో ఒక రివ్యూ మీటింగ్లో కూడా వారి యొక్క ఏ దేవాలయాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఏది బాగా ముందు గతంతో పోలిస్తే బాగా ముందుకు మన భక్తుల యొక్క మనోభావాలు అనుగుణంగా వెళ్తూ ఉన్నాయి అనేది పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా వాడపల్లి మన వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం గురించి అడిగి తెలుసుకున్నారనేది కూడా మన కమిషనర్ గారు, అదేవిధంగా మొన్న మధ్య మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామరెడ్డి గారు కూడా నాకు తెలియజేయడం, మీ వాడపల్లి దేవాలయం గురించి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఈ మధ్యకాలంలో దాని గురించి చర్చించడం జరిగింది. అది చాలా సంతోషం వేసింది. అంత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్థాయిలో, అదేవిధంగా ఈనాడు దేశ స్థాయిలో భక్తుల యొక్క ఆదరాభిమానం చూడకుండా మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి తగ్గట్టుగా దర్శనం కూడా సరిగా జరగట్లేదు అనేది భక్తుల నుంచి కొన్ని మాటలు వినపడతా ఉన్నాయి. అంటే స్వామివారిని డైరెక్ట్గా చూడలేకపోతూ ఉన్నాం, పక్క నుంచి లైన్లు రావడం వల్ల స్వామివారి దర్శనం డైరెక్ట్గా అవ్వట్లేదని కొన్ని దర్శనాలు, అంటే మనం సాధారణ దర్శనం లేదా 50 రూపాయల దర్శనం ఇలా 200 రూపాయల దర్శనం రకరకాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా ఇందాక మన కమిషనర్ గారు కూడా వాటి మీద కూడా చర్చించడం జరిగింది. స్థపతి గారు చెప్పిన అన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలు కూడా బాగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎంత వేగంగా ఇక్కడ వస్తున్న భక్తులకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టడానికి మన కమిషనర్ గారు, అది మన డీసీ గారు, దేవస్థాన సిబ్బంది అందరూ కూడా అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. చాలా వేగంగా ఈ 10 నెలల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. కోనేరు గురించి కూడా ఇంకా మిగతా కోనేరు అభివృద్ధి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి ఇక్కడ ఏమి చేయాలనేది ఒక ఆలోచన, అంటే ఏదో అధికారులు వెళ్ళి లేదా ఒక వీడియోలోనో లేదా ఒక పేపర్ మీద చూపిస్తే అది పూర్తిగా అవగాహన అవ్వదు. స్వయంగా వచ్చి ప్రతి ప్లేస్ ఈ రోజున వారు తిరగడం జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా తిరగడం జరిగింది. ఏది అవసరమో ఇక్కడ చెప్పినా, నేను చెప్పినా లేదా డీసీ గారు చెప్పినా, ఇక్కడ పెద్దలు చెప్పినా వాటన్నిటిని కూడా గుర్తించేది. ఆయన కూడా అనుకున్న వ్యక్తి. ఇక్కడ ఆయన పేరెంట్ డిపార్ట్మెంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ. పూర్తి అన్ని టెంపుల్లోనూ కూడా వారికి శివాచలం కానీ, అన్నవరం కానీ, కనకదుర్గ మా తల్లివారు కానీ అన్నీ కూడా ఆయన కొట్టిన పిండి. ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి మన వాడపల్లి క్షేత్ర అభివృద్ధి కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు చక్కటి సలహాలు, సూచనలు కూడా అందివ్వడం జరిగింది. వారి నేతృత్వంలో ఎంతకన్నా అదృష్టం ఏంటంటే ఆయన మన ప్రాంతవాసి, కోనసీమ ప్రాంతవాసి. ఆయన వెళ్ళాక స్వగ్రామం వారిది. అది కూడా మనకి అసెట్. మన ప్రాంత దేవాలయం అభివృద్ధి చెందాలని వారికి కూడా అభిమానం అనేది ఉంటుంది. ఆ దృష్టితో కూడా ఈ ఒక వాడపల్లి దివ్యక్షేత్ర వెంకటేశ్వర స్వామి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో వీలైనంత వేగంగా అన్ని పనులు చేపట్టడం జరుగుతుంది. నేను ఇంకొక రోడ్డు కూడా వెడల్పు చేయాలి. ఒక 8 మీటర్లు ల్యాండ్ ఎక్వేషన్ చేశానంటే అది ఏనం భూములు కదా ఉన్నాయి. దేవస్థానం భూమి మీద కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి. ఒక 8 మీటర్స్ అది కూడా ఎక్వేషన్ చేస్తే డబల్ లేన్ రోడ్డు కింద డివైడర్ పెట్టి 2 రోడ్ల కింద చూడాలనేది నా కోరిక. ఎన్నో అవుట్ కింద అది కూడా వారు దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయినా దాన్ని కూడా నేను ఎగ్జామిన్ చేస్తానని వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రైవేట్ రోడ్ కూడా ఇది ఫ్లడ్ బ్యాంక్ నుంచి ఎస్సీపేట దాటిన తర్వాత పార్కింగ్లోకి ప్రైవేట్ రైతులు కొంత ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ఒక 25 అడుగుల రోడ్డు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అవసరమైతే ఆ పాత ఏర్పాటు చేయడం కూడా నేను కూడా పూర్తి సహకారం చేసి సెకండ్ వే, అంటే పార్కింగ్ ఏరియా నుంచి ఫ్లడ్ బ్యాంకు మన ఓబలంక రావులపాలెం వెళ్ళే మన ఫ్లడ్ బ్యాంక్ ఎక్కేస్తే అదో సెకండ్ వే అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం లొల్ల నుంచి
ముందు పార్కింగ్ 6 ఎకరాల పార్కింగ్ ప్లేస్ వరకు కూడా అక్కడ తారు రోడ్డు మనం తీసుకురావడం జరిగింది. దాన్ని ఆ ఫ్లడ్ బ్యాంక్ మీదుగా ముందు ఓవరంగ్ వరకు నిన్న కలెక్టర్ గారితో కూడా నేను ఈవినింగ్ 8 గంటలకు నేను అమలాపురంలో కలెక్టర్ గారి బంగ్లాలో ఉన్నాను. అప్పుడు కూడా వారిని కోవడం జరిగింది. 2-3 పనులు ఉన్నాయండి, 2-3 పనులు మనకి దేవస్థానం కూడా చెయ్యాలి. ఒక బీటీ రోడ్డు ఫస్ట్ ఫేజ్లో మన ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఫ్లడ్ బ్యాంక్ మీదుగా ఓవరంగ్ వరకు ఒక బీటీ రోడ్డు ఎన్ఆర్ఎస్ ఫండ్స్ ద్వారా సరే ఫస్ట్ ఫార్మేషన్ చేద్దాం, తర్వాత కావాలంటే దాన్ని ఏ పుష్కరాల గ్రాంట్లో మళ్ళీ తర్వాత అభివృద్ధి చేసుకొచ్చి దాన్ని రావులపాలెం దాకా తీసుకెళ్ళొచ్చు, లేదా ఇలా అత్తిరేపురం దాకా తీసుకెళ్ళొచ్చు. ముందు ఒక ఫస్ట్ ఫేజ్ కనీసం ఓవరంగ్ బ్రిడ్జ్ మీద ఒక కనెక్టివిటీ వస్తుంది, దాన్ని చేయాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించారు. ఎస్టిమేట్లు ప్రిపేర్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి కలెక్టర్ గారిని అడిగి ఆ ఫ్లడ్ బ్యాంక్ మీద రోడ్ కూడా శాంక్షన్ చేయించుకొచ్చి ఓవరంగ్ వరకు కూడా తారు రోడ్ తీసుకురావడం జరుగుతుంది. అలా ఎస్సీ పేట దగ్గర నుంచి పార్కింగ్ వరకు సెకండ్ వే అది కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎటు నుంచైనా 2-3 రకాలుగా సులువుగా భక్తులు వచ్చి రావులపాలెం చేరుకునేలాగా మనం మార్గాలు కూడా మనం తయారు చేస్తే, వేస్ కూడా తయారు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మాస్టర్ ప్లాన్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇవన్నీ దశల వారీగా భక్తుల యొక్క అవసరాలు తీర్చే విధంగా కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తాయని తెలియజేస్తూ, మరి పాత్రికేయ మిత్రులాగా మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం. మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి. అందరం కలిసికట్టుగా, ఎందుకంటే మన అదృష్టం మన ప్రాంతంలో మన వాడపల్లి వెంకటేశ్వర దివ్యక్షేత్రానికి ఈ రోజున ఒక వెలుగు మనకి కనిపిస్తూ ఉంది. ఆ వెలుగుని మనం ఆ స్వామివారి దాని యొక్క భక్తులు వచ్చే వారి యొక్క మనోభావాలకి వాళ్ళ సంతృప్తిగా వాళ్ళ యొక్క మన అతిథులుగా భావించి మనం వారిని గౌరవించి భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మనందరం సహకరిస్తే చక్కగా దివ్యక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి క్షేత్రంగా మారబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన క్షేత్రాల వరుసలో ఇప్పటికే చేరింది, ఇంకా చేరబోతూ ఉంది, ఇంకా అభివృద్ధి చెందబోతూ ఉంది. ఆ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు అవుతామని కోరుకుంటూ నమో వెంకటేశాయ.